హలో ఆల్, మీరంతా మీ పిల్లలకి లంచ్, బ్రేక్ఫాస్ట్ అండ్ వాటర్ ఎందులో ఇస్తున్నారు? ఇలాంటి బాటిల్స్ అండ్ ఇలాంటి లంచ్ బాక్సెస్ని యూజ్ చేస్తున్నారా? అంటే కలర్ఫుల్గా ఉన్నాయని మా పిల్లలు ఇవే అడుగుతున్నారు, మేము ఇందులోనే ఇస్తున్నాం అని అన్నారంటే ఖచ్చితంగా మీ పిల్లలు చాలా ప్రమాదంలో ఉన్నట్టు. ఎందుకంటే ఇలాంటి కొంచెం తక్కువ క్వాలిటీ ప్లాస్టిక్ ఉంటాయి చూసారా, లైక్ తక్కువకే దొరికేస్తాయి. లైక్ టప్పర్వేర్ అలాంటివి అయితే కొంచెం బెటర్ అని చెప్తాను, బట్ మోస్ట్లీ ప్లాస్టిక్ అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి ప్లాస్టిక్స్లో ఏంటంటే బీపీఏ అనే ఒక కెమికల్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది, ప్లస్ క్యాన్సర్, న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ పిల్లలు ఫాస్ట్గా ఆ ప్రమాదానికి పడే ఛాన్స్ ఎక్కువ ఉన్నదన్నమాట. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయలేదు, ఖచ్చితంగా పిల్లలన్నా అడుగుతారు, అమ్మ మా ఫ్రెండ్ అది తెచ్చుకున్నాడు, ఇది తెచ్చుకున్నాడు, నాకు ఆ కలర్ కావాలి, ఈ కలర్ కావాలి అని. బట్ మీరు ఫస్ట్ అయితే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయండి, అంటే లైక్ ఇదే చాలా హార్మ్ఫుల్, ఇది తినకూడదు అని. ఇంకా కొన్ని రకాలు ఉంటాయి అనమాట. అంటే చూడండి, ఇలా బయట కలర్ఫుల్గా ఉన్న ఇది కొంచెం చూడండి, బొమ్మలు అలా ఉన్న ఇన్సైడ్ ఇలా స్టీల్ బేస్ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివి కొనడానికి ట్రై చేయండి. ఇంకా బాటిల్స్లో కూడా బయట అంతా ప్లాస్టిక్ ఉన్నా సరే లోపల ఇదిగోండి ఇలా స్టీల్ వచ్చేవి ఉంటాయి. ఇలాంటివి తీసుకోండి, కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే అఫోర్డ్ చేయండి, బికాస్ మీ పిల్లల హెల్త్ కన్నా మీకు ఇంకేది కూడా కాస్ట్లీ అయితే కాదు. ఇంకోటి ఏంటంటే, అంటే వేడిగా లేనివి కొన్ని రకాల స్నాక్స్ ఉంటాయి కదా, అంటే చాక్లెట్స్, బిస్కెట్స్, రస్క్, మిక్చరు ఇలాంటి హాట్గా లేనివి ఇలాంటి వాటిల్లో ఇవ్వండి, అంత ప్రమాదమేం కాదు. బట్ హాట్గా ఉన్నవి, నేనే స్కూల్లో వర్క్ చేసినప్పుడు చాలామంది పేరెంట్స్ ఏంటంటే మ్యాగీ, ఉప్మా కూడా ఇలాంటి ప్లాస్టిక్ వాటిల్లో కట్టేయడం నేను చాలాసార్లు చూశాను. ఏంటంటే మీరు కర్రీస్ ఇచ్చినప్పుడు రోటీ ఆర్ చపాతీ, రైస్ ఇలాంటివి ఏవి ఇచ్చినా కూడా అస్సలు అయితే ఇలాంటి బాక్సెస్ని యూజ్ చేయొద్దు. ఇవి అంటే లైక్ హాట్గా లేని ఉంటాయి కదా, లైక్ చిప్స్, చాక్లెట్స్, రస్క్, బిస్కెట్స్ అలాంటివి ఇచ్చుకోండి, పర్వాలేదు. ఈవెన్ స్వీట్స్ అలాంటివి ఓకే, బట్ వేడిగా ఉన్నవి మాత్రం ఖచ్చితంగా అస్సలు ఇలాంటి వాటిలో ఇవ్వద్దు. అది చాలా చాలా డేంజర్, మీ పిల్లల ఆరోగ్యం మీరే పాడు చేసిన వాళ్ళు అవుతారు. సో అందుకని మీరు ఆలోచించండి, మారండి. ఈ ఒక్క చిన్న చేంజ్తో మీ పిల్లలు ఫ్యూచరే మారుతుంది. లైక్ వాళ్ళకి మనం ఏదైనా ఇచ్చామంటే ప్రాపర్టీస్ అవన్నిటికన్నా ఫస్ట్ అయితే హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి మన హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేద్దాం, బికాస్ టుడేస్ కిడ్స్ ఆర్ ఫ్యూచర్ ఆఫ్ టుమారోస్ వరల్డ్. సో ఖచ్చితంగా వాళ్ళు హెల్దీగా ఉండాలి. సో అదనమాట. సో మీకు తెలిసిన పిల్లలు ఉన్న ఇల్లు వాళ్ళందరికీ కూడా పేరెంట్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సీ యూ, బాయ్ బాయ్.